క్షీరసాగర మదనం అనే ఒక ఎపిసోడ్ ఉంది. మా గ్రాండ్ ఫాదర్తో నాకు ఒక డిబేట్ అయింది. ఆయన చెప్పాడు అనమాట, అరే బాబు ఇది వాడి స్థాయిని బట్టి ఈ స్టోరీ, నిజంగా దాన్ని డీకోడ్ చేస్తే నీ బ్రెయిన్ క్షీరసాగరం, నీ ముక్కు మందర పర్వతం, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాసుకి అనే పాము. ఒక యోగిక్ కైండ్ లో శ్వాస రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది. అదే సాధన చేయాలంటే నీకు పేషెన్సీ కావాలి కాబట్టి అదే తాబేలు. ఎనర్జీ కూడా కావాలి కదా, అది రాక్షసు. ఆ ఎనర్జీ ఉన్నా కూడా నీకు స్టేబుల్ గా నేను కూర్చోబెట్టి నీకు ఆలోచనలు రాకుండా చేసి దీని మీదే ఫోకస్డ్ గా ఉండాలి కాబట్టి అది నీకు దేవతలు. కూర్చున్నప్పుడు నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి, అది హాలాహలం. ఆలోచనలు బయటకు వెళ్తే సమాజానికి నష్టం, లోపలికి వెళ్తే నీకు నష్టం కాబట్టి నువ్వు హోల్డ్ చేయాలి. అది శివుడు గరళం తీసుకోవడం. సో ఈ టోటల్ ప్రాసెస్లో నువ్వు ఆ స్థిమితంగా బరాయించగలిగితే యూ రీచ్డ్ ఏ స్టేట్, బ్లిస్ స్టేట్లో ఉంటావు. దట్ ఈస్ కాల్డ్ అమృత. ఫుల్ వీడియో హరీష్ కట్కం యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ.